తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ఆపద్బాంధవుడు శ్రీ శబరిగిరి ధర్మశాస్త్ర గురించి తెలియని భక్తులుండరు. శివకేశవుల సమ్మిళిత రూపంగా శక్తియుక్తుల మేలు కలయికగా అయ్యప్ప ప్రసిద్ధుడు. నల్లని దుస్తులు ధరించిన అయ్యప్ప భక్తులు స్వామివారి దీక్షభూని శరణుఘోషతో పూజలు జపాలు చేసి తరిస్తారు. మండల దీక్షాదారులై అయ్యప్ప మాలాదారులై ఆ 41 రోజులు ధర్మాచరణతో చరిస్తారు తరిస్తారు. మోహినీసుతుడైన అయ్యప్ప కొలువుదీరిన మరో ఆలయం రంగుల హరివిల్లైన విశాఖపట్నం గాజువాక మండలం షీలానగర్ ప్రాంతంలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీకాంగేయం వన్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మస్యం స్కందదేవం గుహమంతుల గుణం రుద్రతేజస్వరూపం. హరిహరసుతుడైన అయ్యప్ప గురించి తెలియని వారుండరు. మహాశాస్త, ధర్మశాస్త, మణికంఠ, అయ్యప్ప అని అనేక పేర్లతో స్వామియే శరణమయ్యప్ప అనే ఘోషతో పిలిచే భక్తజనులు తమ సౌలభ్యం కోసం నిర్మించుకున్నది ఈ అయ్యప్ప దేవాలయం. కేరళ వాస్తురీత్యా నిర్మించిన ఈ ఆలయం విశాఖపట్నం నగరం గాజువాక మండలంలోని షీలానగర్ ప్రాంతంలో అలరారుతోంది. విశాఖపట్నం అనగానే మనకు ముందుగా స్ఫురించేది ఉన్నతమైన గిరిశిఖరాలు, పచ్చని ప్రశాంత వాతావరణం, చూడముచ్చటైన సుందర ప్రదేశం, తెల్లటి నురగల నగలు ధరించిన కెరటాలు, ఎగసిపడే డాల్ఫిన్ నోస్ తీరం. ప్రకృతి సోయగాలకు ఆలవాలమై అద్భుత అందాలకు నిలయమై వెల్లివిరుస్తుంటుంది ఈ తీరం. వివిధ దేవతలకు, ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మ ఈ విశాఖపట్నం నగరం. BHPV ఉద్యోగులంతా కలిసి అయ్యప్ప దేవాలయ సంస్థగా ఏర్పడి రిజిస్టర్ చేయించి తమ నెలవులో ఒక అయ్యప్ప ఆలయం ఉండాలనే సదుద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆధ్యాత్మికపరమైన ప్రజల అవసరాలను తీర్చాలనే ఒక మంచి దృఢనిశ్చయంతో ఎస్ సాంబశివరావు తన స్థలాన్ని ఇవ్వగా BHPV ఉద్యోగస్తుడైన నళినీకాంత్ విగ్రహదాతగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకతను ఆపాదించి పెట్టారు. అయ్యప్ప సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం సహస్రారమే శబరి. వీరి ఆధ్వర్యంలో ఈ ఆలయం నేడు దినదిన ప్రవర్ధమానమవుతోంది. దాదాపు 23 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం సర్వాంగ శోభితంగా అలరారుతోంది. దివ్య ప్రభలతో వెలుగొందుతూ దేదీప్యమానంగా ప్రకాశితమవుతూ ఆ తారకా ప్రభువు గర్భాలయంలో తేజోమయ రూపుడిగా గోచరిస్తాడు. వేద పండితుల సమక్షంలో జరిగే ఆ గర్భాలయ మూర్తి పూజా పరంపరను, ఆ అర్చనా సంవిధానాన్ని చూసి తరిద్దాం. గర్భాలయంలో పరంజ్యోతి స్వరూపుడు హరిహరసుతుడు శతకోటి దివ్య ప్రభాకాంతులతో వెలిగిపోతుంటాడు. చిన్ముద్రను దాల్చిన హరిహర తనయుడు పట్టబంధంతో ఆసీన ముద్రలో దర్శనమిస్తాడు. సుందర సురుచిరు దరహాసంతో కళకళలాడే ఆ మోమును చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది. కన్నులుండి కూడా కాననైతి నిన్ను అంధకారమందే అలమటించి నేను, కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియవేళ, దేవదేవనాపై పాండ్యేళ వంశతిలకం భారతకేళీ విగ్రహం ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషతో తన భక్తి ప్రపత్తుల్ని స్వామివారికి వెల్లడి చేసుకుంటారు భక్తులు.
పరిత్రాణతక్షం పరబ్రహ్మసూత్రం పరంజ్యోతి రూపం భజే భూతనాథం అంటూ స్వామివారికి భక్తులు సాష్టాంగపడి త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటూ ఆర్తిగా వేడుకుంటారు. కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా, మనసులోన నీవే కొలువు దీరుమయ్యా. కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా, మనసులోన నీవే కొలువు దీరుమయ్యా. మధుర సుస్వరాల భక్తజన సందోహానికి ఆరాధ్యనీయుడైన ఆ స్వామి కొలువు తీరిన కోవెల వివిధ ఉపాలయాలకు నెలవుగా బాసిల్లుతోంది. భక్తుల మన శరీరాలలోని ఆంతరిక బాహ్య కల్మషాలను ప్రక్షాళన చేసి పరిశుద్ధతను ప్రసాదిస్తున్న ఆ స్వామి కొలువైన ఈ దివ్యాలయంలోని ఉపాలయాలను ఒకసారి పరికిద్దామా? అయ్యప్ప స్వామి సన్నిధానాలలో తప్పకుండా ఉండవలసిన మరో మందిరం శ్రీ మాలికాపురత్తమ్మ మందిరం. ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం. ఈ నెలవులో అమ్మవారు సర్వాలంకారాలతో సౌందర్యవతిగా తేజరిల్లుతుంటుంది. ఇదే కోవెలలో శ్రీ సిద్ధి వినాయక స్వామి సన్నిధి కూడా ఉంది. అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. సర్వ విఘ్నాలను నివారించి సర్వకామ్యప్రద వినాయకుడిగా ఆ సిద్ధి వినాయకుడు భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న మరో సన్నిధానం శ్రీ కుమారస్వామి ఆలయం. స్థానకమూర్తిగా గర్భాలయంలో షణ్ముఖుడు గోచరిస్తాడు. శూలాయుధపాణి మయూర సింహాసనంపై అధిష్ఠుడై స్వామి నెలకొని ఉంటాడు. భూతల శయనం మలినియమం ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం. ఇక్కడే శేషపాన్పుపై పవళించిన శ్రీమన్నారాయణుడి నల్లరాతి విగ్రహం తీర్థయాత్రికులకు నేత్రపర్వం కావిస్తుంటుంది. దైహిక భోగం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ స్వామిని వేణోళా కీర్తిస్తారు భక్తులు. చాటేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప. హరిహరుల సుతుడైన అయ్యప్ప సన్నిధిలో హరిహరులు కూడా ఉండటం సహజాతి సహజమైన విశేషం. జపమంత్రం శివశ్చ హృదయం విష్ణుః విష్ణుశ్చ హృదయం శివః అన్న వేదవాక్కుననుసరించి ఒకే లోగిలిలో ఇరువురు పూజలందుకుంటూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఏ ఆలయంలోనైనా విధిగా ఇరుముళ్లు కట్టడం పరిపాటి. కానీ ఈ విశాఖపట్నం శీలానగర్ ఆలయం మాత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. వేలాది భక్తజనులు ఈ దివ్య ప్రదేశంలోనే ఇరుముడులు కట్టించుకుని శబరిమల యాత్ర కొనసాగిస్తారు. ఇక్కడ జరిగే పూజా విధానం కూడా భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ దివ్యధామంలో విశేషమేమిటంటే ఏ ఆలయంలోనూ కనిపించని పంథాలో ఇక్కడ మందిర కుడ్యాలకు దీపాలను ప్రజ్వలింపచేయడం ప్రత్యేకత. స్వామివార్ల మందిరాలకు ఇరువైపులా దీపాలను వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతే అంటూ తమ పాపాలను ప్రక్షాళన చేయమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు. ఓంకారమూర్తి అయిన అయ్యప్ప, నక్షత్రనాథుడైన అయ్యప్ప మన్మథాయుధ సౌందర్యంతో జగన్మోహనాకారంగా దర్శనమిస్తుంటాడు. స్వామివారికి ఎదురుగా ముంగిట 18 మెట్ల అమరిక ఉంటుంది. పదునెట్టాంబడిగా అయ్యప్ప భక్తులు ఈ మెట్లను పూజిస్తారు. కుండలిని జాగృత శక్తికి ప్రతీకలుగా
ఈ 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లపై దీపజ్యోతులను వెలిగించి ఒక్కొక్క మెట్టుపై కర్పూర జ్యోతిని కూడా వెలిగిస్తారు. ఆ హరిహర సుతుడి ముంగిట ఈ కర్పూర కాంతుల వెలుగు జిలుగులు వెల్లివిరుస్తుంటాయి. ఈ సందర్భంలో భక్తులు, అయ్యప్ప దీక్షాధారులు అయ్యప్ప శరణు ఘోషలతో భజనలు చేస్తూ తమని తాము మర్చిపోయి తాదాత్మ్యం చెందుతుంటారు. నృత్యాలు చేస్తూ, గీతాలు ఆలపిస్తూ స్వామి అర్చన పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఈ అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమాలలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అంటూ భక్తులు అయ్యప్ప ముందు సాగిలపడతారు. ఆ హరిహరుని పుత్రుడైన అయ్యప్ప ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. రత్న కల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదాం నిర్మితం చందనం అంటూ అయ్యప్పకు మనసా వాచా చేసే పూజ అపూర్వమైనది. భక్తి విశ్వాసాలు, ధర్మ కార్యాచరణల మేలు కలయికగా సాగే పూజా విధుల్ని ఆ స్వామి తక్షణమే స్వీకరించి కోరిన కామ్యాలను నెరవేరుస్తాడు. చిత్త చాంచల్యము, ఏకాగ్రతతో సకలము నీవే స్వామి అని ఆ స్వామిని మనం వేడుకుందాం. ఆ స్వామి దివ్య పాదార విందాల్ని సదా మనం సేవిద్దాం.